లాస్ట్ ట్విస్ట్ అయితే హైలైట్ అన్న. లాస్ట్ ఫైట్ సీన్ అయితే హైలైట్. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. మొత్తం అన్ని కూడా ఎక్స్పెక్టేషన్ పెంచింది. చాలా వరకు రీచ్ అయింది. మొత్తం ఎవ్రీథింగ్ నైస్. అసలు స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్ని. ఎవరైనా శత్రువులు ఉంటే మటుకు ఈ సినిమాకి రండి, వాళ్ళ వెంటనే చంపేయాలనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంటది. రామ్ ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. మూవీ రామ్ హైలైట్ అయ్యా. మొత్తం రామే, మొత్తం అంతా రామ్దే ఉంది. మొత్తం సినిమా అంతా క్లైమాక్స్ అంతా బాగుంది. పాటలు మొత్తం పాటలంతా డాన్స్ అంతా బ్యాక్గ్రౌండ్ ఫైట్లు లేకపోతే బాగుందన్న. ఆకలితో ఉన్నాడికి మంచి మటన్ బిర్యానీ దొరికితే ఎలాగ ఉంటుందో ఆ రేంజ్ లో నాకు అనిపించింది. కానీ లాస్ట్కి చికెన్ బిర్యానీ పెట్టారు. సరే మటన్ కాక చికెన్ అయినా బిర్యానీ ఓకే. సినిమా బాగోలేదని చెప్పట్లేదు, సినిమా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుండదు, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం. అక్కడే కొద్దిగా బాధ అనిపించింది. ఓవరాల్గా సినిమా బాగుంది, అందరికీ నచ్చే విధంగా ఉంది. ఎవరు డిసప్పాయింటెడ్ అవరు. బట్ ఇక్కడ ఉండాలో చూపించేశాడన్న రాము. అంత క్యూట్గా ఉంటాడు. ఒక అభిమాని పొద్దున్న లేచిపోయి ఆ కట్టోట్లు కట్టి పాలాభిషేకాలు చేసి ట్విట్టర్లో అంత ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. రామన్నలో చూసుకున్నామన్న ఒక అభిమాని ఎలా ఉండాలి. పవన్ అన్న అభిమాని, బాలయ్య అభిమాని, ప్రభాస్ అభిమాని. అబ్బా, రామన్న యాక్టింగ్కి పక్కా నేషనల్ అవార్డు అన్న. ఇంకొకటి ఆ హీరోగా బాలయ్యని అడిగారన్నారు, తర్వాత రజనీకాంత్ని అడిగారన్నారు. ఉపేంద్ర గారే నిజంగా ది బెస్ట్ అన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ ఎవరు చేయలేరు. ఉపేంద్ర గారి డైలాగ్స్ కానీ నిజంగా చెప్తున్నాను, రామ్ గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అన్న ఆంధ్ర కింగ్ తాలూకా. లేదన్న, ఇది కంప్లీట్గా మాకు ఒక నేనింతే ఒక ఫ్యాన్ బాయ్ మూవీ అన్న. ఇది ది బెస్ట్ నేషనల్ అవార్డు నిజంగా రామ్ గారి కెరియర్లో. ఆ డ్యాన్స్ కానీ అబ్బా రామ్ గారు నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాతో టైర్ 1 హీరో అయిపోతాడు. అంటే ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ మారుతారు. ఎంతో కొంత ఎఫెక్ట్ వస్తుంది. ఎక్కడో ఒక చోట ఆలోచిస్తాడు. కట్టోడు కట్టేటప్పుడు, ఒక పాలాభిషేకం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట అరే చాలా వరకు ఏదో ఫ్యాన్స్ అని చెప్పేసి ఏదో మా ఫ్యాన్ కోసం కోసుకుంటా, చింపుకుంటా, బట్టలు తిప్పుకుంటా, స్వర్ణదానాలు చేస్తా, లేదా నేను గుండు కొట్టించుకుంటా, నెత్తి మీద బ్లడ్ కోసుకుంటా, చేయి కోసుకుంటా అని చెప్పే ఫ్యాన్స్కి ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. ఇందులో కాన్సెప్ట్ కంటెంట్ చాలా బాగుంది. ఆంధ్ర కింగ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా కాన్సెప్ట్ తీసుకోవడమే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అది. చెప్తున్నా కదా, ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఏం చేస్తారంటే ఏదో వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ అమ్మాయి కోసం చేయండి అంటే వాళ్ళ యాక్టింగ్ అండి, వాళ్ళ యాక్టింగ్, మ్యూజిక్, సాంగ్స్ హైలైట్ చేసుకుంటామంటే ఎందుకండి. ఈ సినిమా చెప్తున్నా, ఈ సినిమా పరంగా చాలా మంది యూత్ కానీ, చాలా మంది ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా మారిపోతారు అనుకుంటున్నాను నేను. మారాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏమొస్తుందండి, మనం వచ్చి థియేటర్గా వచ్చి చేసి ఏమైనా చేస్తే అంటే చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. కానీ మా హీరో, మా ఫ్యాన్స్ అని చెప్పేసి చాలామంది ఏదేదో చేస్తున్నారు. అది మాత్రం కొంచెం తగ్గించండి. ఇప్పుడు ఏ హీరో మీకు ఏం చేయడు, ఏ హీరోయిన్ మీకు ఏం చేయదు. మీ ఫైనల్ గా సినిమా చెప్తున్నా కదా, ఇదే స్టోరీ ఉంది అందులో. అభిషేకాలు, బ్యానర్లు, లక్షలు ట్విట్టర్లో వాళ్ళందరికీ రామ్ గారిలో చూసుకుంటారన్న. ఒక హీరో అనేవాడు ఎలా ఉంటాడు, ఎంత స్వార్థంగా ఉంటాడు. భాగ్యశ్రీ బోస్ కి ఫస్ట్ హిట్. ఎవరికి? భాగ్యశ్రీ బోస్ కి. అవునన్న, అంటే మన రవితేజ గారు కలిసి రావట్లేదు. సో భాగ్యశ్రీ బోస్ ఆమె ఇమేజ్కి తగ్గట్టుగా, ఆమె అందానికి తగ్గట్టుగా ఒక రామ్ గారికి సాంగ్స్ కూడా ఎంత బాగున్నాయో తెలుసా ఈ సినిమాలో. ఒకప్పుడు ఖుషీలో ఉన్న సాంగ్స్. రామ్ గారు డ్యాన్స్ వేస్తూ ఉంటే నిజంగా 22 సంవత్సరాల నుంచి ఎలా ఎగురుతున్నాడన్న, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడన్న రామ్ అన్న. నిజంగా మన అల్లు అర్జున్, రామ్ చరణ్ అన్న, వీళ్ళు ఎన్టీఆర్ అన్న, వీళ్ళ స్థాయి ఉన్న హీరో రామ్ గారు. కరెక్ట్ సినిమా పడ్డది. ఈ సినిమాతో ఆంధ్ర కింగ్ తాలూకుతో టైర్ 1 హీరో. నెక్స్ట్ సినిమా మళ్ళీ పాన్ ఇండియా 1000 కోట్లు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్న. బెస్ట్ మూవీ అన్న ఈ ఇయర్లో. నేనింతే తర్వాత ఒక మంచి సినిమా వాళ్ళకి ఒక ఫస్ట్ డే హౌస్ఫుల్ అయిపోయింది. ఉపేంద్ర గారి యాక్టింగ్, అసలు ఉపేంద్ర గారు ఆయన ఎంట్రీయే వేరే లెవెల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఉంటే ఇక సినిమా ఆయన ఏది చేసినా ఇట్టే. ఆయన నైట్ సీన్ అయినా ఏదో ఏ సినిమా కొట్టినా ఉపేంద్ర గారి ఎంట్రీ కానీ, ఆయన ఫైట్, ఆయన సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆయన హీరోయిన్ మాత్రం చాలా బాగుంది. ఇందులో సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. స్టోరీ మాత్రం అయితే డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ నిజంగా ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఉపేంద్ర గారు తప్ప ఇంకా ఆ రోల్లో ఇంకెవరు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇంతకుముందు మనకు ఒక నేనింతే సినిమా అనేసి ఒక వచ్చింది కదా రవితేజ గారు, అది వేస్ట్ అన్న. ఈ సినిమా ముందర రామ్ గారి యాక్టింగ్కి మాత్రం నిజంగా నేషనల్ అవార్డు ఇంటికి వెళ్ళి మరీ ఇవ్వచ్చు అన్న. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆంధ్ర కింగ్ అని తాలూకాని పెట్టి కన్నడ హీరోని పెట్టారు కదా. ఇక్కడ వాళ్ళని పెట్టి ఎవరు పెట్టినా కూడా, ఇప్పుడు పవన్ అన్నని పెట్టారు అనుకోండి, బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. సో బాలయ్యని పెడితే వీళ్ళు ట్రోల్ చేస్తారు. సో ఉపేంద్ర గారే ది బెస్ట్ అన్న. ఆయన తప్ప ఇంకా ఆ క్యారెక్టర్లు ఇంకొకటి ఊహించుకోలేకపోయినాము. థియేటర్లో నిజంగా 2.5 hours అసలు రామ్ గారు, ఉపేంద్ర గారు పరిగెత్తా ఉన్నారన్న సినిమా.